UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను విశాల్. రైట్, ఈ రోజు వచ్చేటప్పటికే తాజా వార్తలు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ రోజు కవిత గారు బెయిల్ మీద రిలీజ్ అవడం జరిగింది. అయితే దాదాపు 164 రోజుల తర్వాత ఆమె బెయిల్ మీద రిలీజ్ అవడం జరిగింది. అయితే దీని వెనకున్న చాలా మర్మాలు ఉన్నాయని చెప్పని అధికార పక్షంలో ఉన్నాం కానీ, లేదంటే నేషనల్లో ఉన్న ఎన్డీఏ కూటమి మీద కానీ, అదే విధంగా బీజేపీ మీద కానీ సపరేట్గా వీటన్నిటి మీద కూడా వాళ్ళందరూ ఏంటంటే అనుమానం వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. రైట్, అసలు ఈ విషయం మొత్తంలో కూడా ఎక్కడ ఏం జరుగుతుంది, అదేవిధంగా కవిత రావడానికి అంటే ఇప్పుడు బెయిల్ మీద రావడానికి కానీ, అంటే ఎప్పటి నుంచి అయితే వర్కౌట్ జరుగుతుందనే ఈ విషయాలన్నింటి మీద కూడా, అదేవిధంగా ఇంకా చాలా విషయాలు కూడా మనం చర్చించాల్సి ఉంది. రైట్, ఈ రోజు మనతో పాటు అయితే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అయితే ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. రైట్, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే సార్. నమస్తే సార్, వెల్కమ్ టు ఈటీవీ సార్. సార్, ముఖ్యంగా మెయిన్గా అయితే హాట్ టాపిక్ వచ్చేటప్పటికి హైదరాబాద్లో కవిత బెయిల్ మీద రిలీజ్ అవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తుంది సార్. అది కూడా ఏంటంటే 164 రోజుల తర్వాత, అంటే ఎంతో ఈగల్లీ వెయిట్ చేస్తున్న వీళ్ళందరూ కూడా ఆమె ఒక్కసారిగా రిలీజ్ అవడం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఉంది, ఆవిడ ఎప్పుడోకప్పుడు బెయిల్ రావాలి వచ్చింది అంతే. దానికి పెద్ద ఇష్యూ, అది గొప్ప చారిత్రాత్మకమైన విషయం ఏం కాదు. అంటే సార్, ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతున్నారని చెప్పని అంటున్నారు సార్. మరి ఆవిడకి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆవిడ అదృష్టం ఏంటంటే ఏ కేసులో వెళ్ళిందో కానీ వెళ్ళింది, జైల్లో ఉంది కాబట్టి నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆవిడకి. అదే సార్, అంటే జైలుకి వెళ్ళిన వాళ్ళంతా అవుతున్నారు కాబట్టి వీడు కూడా అవ్వచ్చు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చూసుకోవచ్చు, అదే కోవలో ఇప్పుడు కవిత గారిని కూడా జాయిన్ చేయడం కూడా జరిగింది సార్. రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే జయలలిత గారు, కరుణానిధి గారు లెక్కలు వేసుకుంటే మొత్తం ఇండస్ట్రీ చాలా మంది వెళ్ళారు. అదే సార్, కానీ సార్ ఇక్కడ ముఖ్యంగా ఇన్ని రోజులు కూడా కవిత దాదాపు 165 రోజులు అంటే ఆమె జైల్లో ఉండగా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా అంటే అప్పుడప్పుడు వెళ్ళి పరామర్శించడం కానీ, లేదని ఏదైనా సందర్భం ఉంటే వెళ్ళి మాట్లాడడం తప్ప ఎప్పుడు కూడా ఆమెను కలిసింది అయితే లేదు. రోజు స్పెషల్ డే అని కూడా ఏది లేదు. కానీ నిన్న ఏదైతే కేటీఆర్ గారు కానీ, లేదా హరీష్ రావు గారు కానీ వీళ్ళిద్దరితో పాటు 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూర్చోవడం వల్ల ఈ రోజు మళ్ళీ ఆమెకి వెంటనే బెయిల్ రావడం, అంటే వీళ్ళకి ముందే వస్తుందని చెప్పని భావించి వెళ్ళారని చెప్పని అనుకోవచ్చా? మనం టైం పని పాట లేక అనవసరమైన ఊహాగానాలు ఎక్కువ చేసుకుని, ఇప్పుడు ఆవిడ చెల్లిలో అక్క అవుతుంది, ఆయనకు బావో మా మరదలో వదినో ఏదో అవుతుంది హరీష్ రావుకి. వాళ్ళు ఎప్పుడొకప్పుడు వెళ్తానే ఉన్నారు, రెగ్యులర్గా వెళ్తానే ఉన్నారు. ఇది ఇప్పుడు ఏదో వెళ్ళినప్పుడు 20 మందిని తీసుకెళ్ళారేమో, ఏమో ఉంటే ఉండొచ్చు, అది వేరే సంగతి. దాని మీద మనకి ఎందుకు, ఇప్పుడు ఎట్టగా వాళ్ళు మెర్జ్ అయిపోతారు బీజేపీలో అని కూడా చెప్పుకుంటున్నారు. నిజమో అబద్ధమో తెలీదు, అయితే అవ్వచ్చు. ఈ రోజుల్లో పొలిటికల్లో వాల్యూస్ అనేవి ఎక్కడో వచ్చినాయి. ఎప్పుడు ఎవరైనా ఏదైనా జరగచ్చు, ఏం జరిగినా జరగచ్చు. నిజంగా అయితే ఆ కేసే కవితను అరెస్ట్ చేయటమే అన్యాయం. కవితను కానీ, కేజ్రీవాల్ని కానీ, సిసోడియాని కానీ ఇవన్నీ వెంజన్స్తో చేసినాయి నా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్. సో ఆ కేసులో బెయిల్ ఎప్పుడో రావాలి. ఇప్పటికీ సిసోడియాకి మొన్న వచ్చింది కష్టం మీద, సంవత్సరాల తర్వాత ఎప్పుడో. ఆయన అరవింద్ కేజ్రీవాల్కి ఇంకా వచ్చింది ఒక బెయిల్, ఇంకోటి ఈడీ కేసు ఇవ్వలేదని చెప్పి అన్నారు. ఈవిడికి ఈడీను ఇది రెండు ఒకేసారి ఫైనలైజ్ చేశారు. అవును సార్. సో ఈవిడికి ఇచ్చినప్పుడు, సిసోడియాకి ఇచ్చినప్పుడు కేజ్రీవాల్కి ఎందుకు ఎవరు ఇవ్వాలి అఫీషియల్గా? మరి ఇస్తారా ఎవరా తెలీదు. సో ఇది పరిస్థితి, ఈ దేశంలో పరిస్థితి అట్లా ఉంది. అదే సార్, అంటే ప్రతి ఒక్కరికి అంటే లా అనేది ప్రతి ఒక్కరికి ఒకలాగే ఉంటుందా సార్, లేదంటే వ్యక్తిని బట్టి, లేదంటే ఆయన స్థాయిని బట్టి, స్తోహతను బట్టి ఏమైనా లా అనేది చేంజ్ అవుతుందని చెప్పండి? ఏం ఉండకూడదు కదా, దేశంలో ప్రతి పౌరుడు ఒక సమాన హక్కులు ఉంటాయి కదా. మనకి సమాన హక్కులు ఉన్న వాళ్ళకి ఎందుకు మారకూడదుగా? అదే సార్, అంటే ఇప్పుడు వీళ్ళందరూ అరెస్ట్ అయిన వాళ్ళు కూడా దాదాపు ఎలక్షన్ మూమెంట్లోనే, ఎలక్షన్ టైంలోనే ఇదంతా కూడా జరిగింది. వాళ్ళపైన చర్యలు కానీ, ఇవన్నీ కూడా రైట్స్ కానీ ఇవన్నీ కూడా జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే కేంద్రం నుంచి ఏమైనా ఒత్తిడి ఉందని చెప్పని అనుకోవచ్చా వాళ్ళని అరెస్ట్ చేయడానికి? కనపడుతుంది కదా, మళ్ళీ దాని గురించి మనం చర్చించడం డెఫినెట్గా కేంద్రం ఇన్ఫ్లుయెన్సే అని నా ఉద్దేశం. వాళ్ళు కాదంటారు, అది వేరే సంగతి. ఇప్పుడు ఒకవేళ కాదనేది నమ్ముదాం కొంచెంసేపు. కాదనేది నమ్మితే నాదొక ఒక్కటి క్వశ్చన్ ఏంటంటే, కేవలం అపోజిషన్ పార్టీస్ బీజేపీ లేని రాష్ట్రాల్లో మాత్రమే దుర్మార్గులు ఉన్నారా? దుర్మార్గులు వీళ్ళ రాష్ట్రాల్లో లేరా? వాళ్ళ రాష్ట్రాల్లో జరగట్లేదా?
ఇప్పుడు రేపులు ఇక్కడ జరుగుతున్నాయి, అక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ జరిగితే అన్యాయం. ఇప్పుడు కలకత్తాలో జరిగింది మొన్న. హడావిడి చేస్తున్నాం. హడావిడి చెయ్యాలి కంపల్సరీగా. ముఖ్యమంత్రిని కూడా దింపేయాలి అన్నంత లెవెల్ నిజంగా తప్పు అది. మరి మణిపూర్‌లో జరిగినప్పుడు ఎందుకు మాట్లాడతలా మనం? మనం ఇంకో చోట జరిగినప్పుడు ఎందుకు మాట్లాడతలా? యూపీలో కూడా జరిగినప్పుడు. నిన్న కాక మొన్న ఆంధ్రాలో చిన్న పిల్ల మీద జరిగింది. తెలంగాణలో జరిగింది. ఎక్కడ పడితే అక్కడ జరుగుతూనే ఉన్నాయి. అసలు ఈ మనుషుల దున్నపోతుల వీళ్ళు. ఎందుకు ఎవరు సీరియస్‌గా యాక్షన్ తీసుకోవట్లా? అదే మనం సార్. అంత అమాయకంగా ఉన్నామా? మనం సీట్‌లో లేనంత సేపు అందరం తిడుతున్నాం. ఎప్పుడైతే మనం సీట్‌లోకి వచ్చామో మరి ఎందుకు ఊరుకుంటున్నాం? చిన్న పిల్ల, పసిపిల్ల అక్కడ మన ఉయ్యాల్లో ఉన్న పాప మీద జరిగింది. అఘాయిత్యం జరిగింది. మరి ఏమి జరగల. ఏం జరిగిందో తెలీదు కేసు. అదే సో, సార్. ఇది ఇంత దిగజారిపోయిన రాజకీయాలు జరుగుతున్నాయి దేశంలో. అంటే సార్ ఇప్పుడు ఈ కేసెస్ అయితే ఏవైతే ఉంటున్నాయో, వీళ్ళ మీద ఎవరైతే చర్యలు తీసుకోవాలి అని చెప్పని ఇప్పుడు జస్టిస్ కోసం ఎవరైతే తిరుగుతున్నారో, ఇప్పుడు మీరన్నట్టుగానే ఇప్పుడు కోల్కతాలో డైరెక్ట్ సీఎంఏ ఇప్పుడు జస్టిస్ కావాలని చెప్పని తిరుగుతుంది సార్ ఆమె. అంటే ఎవరిస్తారు సార్ ఇప్పుడు ఆమెకి ఏదో జస్టిస్? కామెడీ అది. ఆవిడ ఆవిడే కదా! ఆవిడ ప్రభుత్వం చెయ్యాలి అది. అదే సార్. అది వదిలిపెట్టేసి ఆడెవడినో పట్టుకొచ్చి ఒకడిని, ఆడితో అయ్యింది. అది కనపడుతున్నాయి. వాడు ఒక్క మనిషి చేసే కేసు కాదు అది. అవును ఆ సార్. తర్వాత ఆ బిల్డింగ్ ఎవరు కూలగొట్టారు, రూమ్ ఎట్ట కూలగొట్టారు, వాళ్ళని ఎట్ట ఆడెవరో సూసైడ్ చేసుకుందని ఎట్లా చెప్పారు, ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ముఖ్యమంత్రి గారు, ఆవిడ తాలూకు ఆవిడ అవును సార్. పోలీసు. అది వదిలిపెట్టి ఆవిడ రోడ్డు మీద న్యాయం జరగాలంటే ఎవరు చేయాలి? ఆవిడకి న్యాయం చేయాలా? మనకి న్యాయం జరగాల? చచ్చిపోయిన అమ్మాయికి న్యాయం జరగాల? అదే సార్. పెద్ద చిన్న సైజు కామెడీ అది. అదే సార్. అంటే వీటన్నిటికి సంబంధించి ఎక్కడైనా ఒక ఇంటర్‌లింక్ అనేది ఉంటదనుకోవచ్చా సార్? డెఫినెట్‌గా ఉండే ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఎందుకు ఆవిడకి ఎందుకు రావాలి? ఆవిడ ఎందుకు చేయట్లేదు? ఆహా! ఇప్పుడు నీకు నాకు వచ్చిన ఆలోచన ముఖ్యమంత్రి లెవెల్ స్థాయికి వెళ్ళిందంటే ఆవిడ చాలా తెలివిగలది అయ్యి ఉంటేనే ముఖ్యమంత్రి అవుతుంది. నాకు మామూలు కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి దాకా వచ్చింది. కంటిన్యూస్‌గా జరుగుతాను. పెద్ద పెద్ద వాళ్ళని ఢీకొంటాను దేశంలో. అటువంటి ఆవిడకి ఇంత సింపుల్ ఇష్యూ తెలీదంటే నమ్మొచ్చా మనం? నమ్మగలమా? నమ్మాలా? అదే సార్. అంటే ఆ విషయం ఆవిడ విషయం అనేది పక్కన పెట్టినా గాని సార్, ఈ రాష్ట్రంలోనే కాదు, ప్రతి రోజుకి కూడా ఈ రేట్ అనేది పెరుగుతూనే ఉంది సార్. ఈ అఘాయిత్యాలనేవి కొన్ని బయటకొస్తున్నాయి, కొన్ని బయటకనేది రావట్లేదు. మరి లోకల్‌లో ఉన్న అంటే లోకల్‌లో ఉన్న గవర్నమెంట్ గాని, ఇప్పుడు స్టేట్ వైస్ గాని, లేతే ఇటు మన కాన్స్టిట్యుయెన్సీ వైస్ గాని, అక్కడ జరిగినప్పుడు కూడా వెంటనే ఎందుకని రియాక్ట్ అవ్వలేకపోతున్నారు? అంటే అక్కడున్న చుట్టుపక్కల ప్రజలు కూడా ఏదో చోద్యం చూడడానికి ఉన్నట్టుగానే ఉంటున్నారు. ఎందుకని భయపడుతున్నారని చెప్పని అనుకోవచ్చా? అంటే రేపొద్దున మాకు కూడా ఇట్లా ఏమైనా జరుగుద్దని చెప్పని. భయపడతాం కాదు ఇక్కడ. అక్కడ ఏంటంటే ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కేసులు ఎదుర్కొంటున్నారు. నికృష్టులు. అంటే వాళ్ళు కొంతమంది ధనవంతులకు సంబంధించిన వాళ్ళు అయ్యుండొచ్చు. లేకపోతే కొంతమంది వేరే రకమైన చిన్న చిన్నవాళ్ళు కూడా అయ్యుండొచ్చు. ఎవరైనా గానీ ఇప్పుడు ఈళ్ళు చిన్నోళ్ళైతేనో చంపేత్తారేమో అని భయం. పెద్దోళ్ళైతే కొనుక్కుంటారేమో అని భయం. ఏదో మొత్తానికి భయమే. పైగా మనందరము ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు లేదు. ఎదురుగుండా ఏదైనా జరుగుతుంటే చూస్తా నుంచునే వాళ్ళం తప్ప, వీడియో తీస్తానికి ప్రయత్నం చేస్తాం. మహా అయితే బాగా ఇంకొంచెం తెగువున్నాడు ఇన్‌స్టాగ్రామ్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో పెడతారు. ఓహో! లేకపోతే ఏదైనా ఛానెల్‌కి పంపిస్తారు తప్ప, ఆళ్ళు ఆపుతానికి ప్రయత్నం చేయట్లేదు ఈ మధ్య కాలంలో. అవును సార్. సో, ఇదే తెగింపు అనుకోండి. ఇంతకు ముందంటే అడ్డం వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అసలు ఎవరు అడ్డం వెళ్ళేవాడే కనపడతల్లా. సజీవ దహనం జరుగుతుంటే వీడియో తీసి పంపిస్తారు. రేపు జరుగుతుంటే వీడియో తీసి పంపిస్తారు. కొట్టుకుంటుంటే మర్డర్ జరుగుతుంటే వీడియో తీస్తున్నారు. అదే సార్. ఎవరు ఆపుతానికి ప్రయత్నం చేయట్లేదు. అంటే గతంలో అంటే 2014 నుంచి ఒక టైంలో సినిమా థియేటర్‌లో ప్రతి మూవీ యేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా నేషనల్ యాంథమ్ అనేది ఉండాలని చెప్పని ఆ టైంలో ఒక కొద్ది రోజులు మాత్రం జరిగింది సార్. అప్పట్లో అన్నారు. దీని మీద రూమర్స్ కూడా వచ్చినాయి. ఇవి ఏముంది గవర్నమెంట్ పెట్టింది కొద్ది రోజులు మాత్రమే వీళ్ళు ఏదో నామకరణానికే కంటిన్యూషన్ ఉంచాలని చెప్పని అంటున్నారు గానీ ఎవరు ఉండరు చూడండి అని చెప్పని అనేవారు. అలా కాలక్రమేణా దాన్ని కూడా సైలెంట్‌గా సైడ్ చేసేసారు సార్ ఇప్పుడు. సైడ్ చేసేసాక అంటే ఈ అవేర్‌నెస్ కోసం కొన్ని ఏదో ఉడతా భక్తిలాగా ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని గురించి చెప్పడం, దాని గురించి ఆ రోజు రేపు వరకు మాట్లాడుకోవడం, తర్వాత దాన్ని ఎవరు కూడా పట్టించుకోకుండా చేసేస్తున్నారు సార్. ఈ అవేర్‌నెస్ అనేది తీసుకురావాల్సింది గవర్నమెంటే కదా! గవర్నమెంట్ ఏం తీసుకొస్తుంది? మనం తీసుకురావాలి. మన మన పిల్లల తల్లిదండ్రులు తీసుకురావాలి. మన పిల్లలకి మనం చెప్పాలి తప్ప,
ప్రతిదానికి గవర్నమెంట్ 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 అంటే గవర్నమెంట్ ఎంతమందికి చెప్తుంది, ఎవరికి చెప్తుంది? మనకు బాధ్యత లేదా? సమాజంలో మనం లేమా? అంటే అంటే గవర్నమెంట్ అంటే మనం కూడా గవర్నమెంటే. కోర్స్ మనం పదవుల్లో ఉండి ఉండకపోవచ్చు, కానీ ఓటేస్తున్నాం కదా. మనం ఓటేస్తేనే వాళ్ళు గెలుస్తున్నారు కాబట్టి మనం గవర్నమెంటే. మనకి ఎంతవరకు బాధ్యత ఉందో కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనం ఎవ్వరం ఆలోచించం. ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళని తిడటానికి మాత్రం తయారైపోతున్నాం మనం. అదే సార్. ఈ తప్పు చేసిన వాళ్ళని ఈ విధంగా శిక్షించాలని చెప్పనేది ఖచ్చితంగా వాళ్ళు అమలు చేసి ఉంటే కనుక మరి అప్పుడు బయటపడేవారు అని చెప్పని అనుకోవచ్చు కదా సార్. మనకు ఇప్పుడు ఎందుకని చాలా వెంటనే జరుగుతున్నాయి శిక్షలు కదా. మొన్న జరిగింది, కాల్ చేశారు. ఇక్కడ జరిగినప్పుడు, వరంగల్ జరిగినప్పుడు కాల్ చేశారు. చేసేది చేస్తా ఉన్నారు. చేసినప్పుడు ఏం చేశారు? శిక్ష పడే వాళ్ళకి పడుతుంది. ఏమన్నా ఎవరికి ఉండరు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ వస్తుంది మనకు డ్రగ్స్, పోర్నోగ్రఫీ రెండింటి మీద నుంచి మనకి ఇదంతా ఎక్కువైపోతుంది. ఎవరికి పడితే వాళ్ళకి అందరికి సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చినాయి. స్కూల్ పిల్లలకు కూడా సెల్ ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. ఆ స్కూల్ పిల్లలకి పోర్నోగ్రఫీ అందుబాటులో ఉంటుంది, డ్రగ్స్ అందుబాటులో ఉంటున్నాయి. వీళ్ళందరినీ అసలు పట్టించుకునే తల్లిదండ్రులు లేరు. పిల్లలు స్కూల్కి వెళ్ళినాక ఏం జరుగుతుందో తెలియదు. మొన్న అక్కడ చూసాం, ఇక్కడ హైదరాబాద్లో స్కూల్ పిల్ల 4 ఏళ్ల పిల్ల మీద వాడేవాడు డ్రైవర్ అత్యాచారం చేశాడు. సో ఇది పరిస్థితి ఇట్లా ఉంటే, ఎవ్వరు పట్టించుకోకుండా ఉంటే, ఆ తల్లి తండ్రి పాపం వచ్చి ధైర్యంగా చెప్పగలిగారు, ఆయన అరెస్ట్ చేశారు, శిక్ష పడింది, అది వేరే సంగతి. బట్ మనం చాలామంది చెప్పరు అట్లా, చాలామంది బయటికి రారు. ఏంటి అన్యాయం కదా ఇది. ఎంత జరుగుతుంది, ఎన్ని స్కూళ్ళల్లో ఈ ఈ డ్రగ్స్ వల్ల వీటి వల్ల ఎంత అన్యాయం అవుతుంది. వాటిని ఎవరు చూస్తున్నారు? పోర్నోగ్రఫీ వల్ల ఈ రేపులు ఎన్ని జరుగుతున్నాయి. పోర్నోగ్రఫీని ఎందుకు ఆపలేకపోతున్నాం? ఎన్నో దేశాల్లో ఎన్నో ఆపుతున్నారు, ఈ దేశంలో మనం ఎందుకు ఆపలేకపోతున్నాం? మా మీటింగులు చెప్పేటప్పుడు మాత్రం ప్రతిదీ చెప్తున్నాం. దేశద్రోహం అంటే నా ఓటోడు నీ ఓటోడు గట్టిగా అంటే దేశద్రోహం అంటున్నారు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయట్లేదే. ఎందుకు చేయట్లేదంటే ఏదో చెప్తారు మనకు స్టోరీ. రైట్. ఈ విషయాలన్నీ కూడా చూస్తే ఇప్పుడు హాట్ టాపిక్ అయితే మాత్రం కవిత గారు సార్. కవిత గారి గురించి ఒకసారి చూసుకుంటే, ఆమె తిహార్ జైలుకి వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే, ఎటువంటి కేసులు లేకుండా, ఎటువంటి భయం లేకుండా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది. మంచిదే, సంతోషం. కడిగిన ముత్యం అని చెప్పాను. ఇప్పుడంటే బెయిల్ వస్తే ముత్యం అవ్వదు, కేసు కొట్టేస్తే ముఖ్యం అవుతుంది. ఓకే సార్. అంటే ఇంకా కడిగిన ముత్యం కాదనమాట. అంటే డిక్లేర్ అవ్వలేదని చెప్పాను. ఇప్పుడు నేరస్తురాలు వేరు, నిందితురాలు వేరులాగా. సో నేరం చేసింది అని ఒక అనుమానం ఉంది. సో అది ప్రూవ్ అయిందంటే నేరస్తురాలు అవుతుంది. అప్పుడు దాకా నిందితురాలు. సో చూద్దాం, నిందితురాల నేరస్తురాల ఏదైనా కానీ ముఖ్యమంత్రికి అవకాశం, జైలుకి వెళ్ళి వచ్చింది కాబట్టి. ఒకవేళ నిజంగా నిందితురాలు నేరస్తురాలు అని తేలిపోయినా మళ్ళీ చిన్న సెట్ చేసి పంపించేస్తారు. అప్పుడు గ్యారంటీకి ముఖ్యమంత్రి సార్. అదే ఒక సాధారణ వ్యక్తి, అంటే సాధారణ వ్యక్తి మీన్స్ అంటే ఆ స్థాయి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి చేస్తే కనుక ఇటువంటి విషయం మీద ఎటువంటి యాక్షన్ తీసుకునేది అంటారు? అది సీరియస్ గానే తీసుకుంటారు కదా. అంటే ఇప్పుడు రాజకీయాలు కానీ ఇవన్నీ కానీ డబ్బుతో నడుస్తున్నాయి. ఇది డబ్బు ఉన్నవాడు ఏదైనా డబ్బుతో నడుస్తుంది. డబ్బు ఉన్నవాడికి శిక్షలు ఉండవు, డబ్బు లేని వాడికి శిక్ష పడుతుంది. అంతే, సింపుల్. దానికి ఎవరో ఆపే పరిస్థితి లేదు. అదే సార్. కానీ జస్టిస్ ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏమంటారంటే, అంటే మనం ఇప్పుడు వరకు చూస్తున్న వాటిలో కానీ, ఈ రోజు ఆమె రిలీజ్ చేయడానికి కానీ, బెయిల్ మీద ఇచ్చి రిలీజ్ చేయడానికి కూడా అంతమంది క్రిమినల్ జడ్జెసే కానీ, లేదంటే వీళ్ళందరూ కూడా సీనియర్ జస్టిస్ వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా చర్చించుకొని, ఏదో ఒక మనం చేస్తున్నాం, మంచి పనే చేస్తున్నాం అన్నట్టుగానో, లేదంటే ఏదో మనం నిజంగా జస్టిస్ ఇస్తున్నామా లేదా. దీని గురించి మాట్లాడే ముందు మొన్న లైవ్ ఇచ్చారు కలకత్తాది. అవును సార్. 21 మంది లాయర్లు, 30 మంది లాయర్లు ఇటు సైడ్, 30 మంది లాయర్లు అటు సైడ్ పోట్లాడుతున్నారు. సిగ్గు, శరం, మానం, అభిమానం ఉంటే వీళ్ళు ఎవరన్నా అసలు ఆ కేసు తీసుకోవచ్చు, ముందు జైల్లో పడేయాలి కదా. ఈ లాయర్లను చదువుకుని పెద్ద కోట్లు వేసుకొని కోట్లు గంటలుగా తీసుకుని వీళ్ళు దానికోసం వాళ్ళ తరఫున పోరాడుతున్నారంటే ఎందుకంటే దరిద్రం అన్నుందా? ఆ గవర్నమెంట్ మొత్తం అందరినీ అరెస్ట్ చేయాల్సింది పోయి వాళ్ళు చేయకుండా దాన్ని డిఫెండ్ చేస్తున్నారు. డిఫెండ్ చేస్తానికి 30 మంది లాయర్లు, 22 మంది లాయర్లు ఉన్నారు. సో వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గవర్నమెంట్ అంటే ప్రజల సొమ్మే కదా, ప్రజల సొమ్ముతో వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు అంతే. ఇప్పుడు గవర్నమెంట్ పడిపోయింది కదా, లేకపోతే ప్రజల సొమ్ముతో ఆవిడ కవిత కేసు నడిపించేది. ఇప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి సొంత డబ్బులతో నడుస్తుంది. ఏంటిది అసలు? మనం తప్పు చేస్తాం, కోర్టుకు వెళ్తాము, కోర్టుకు వెళ్ళి మన ప్రజల సొమ్ముతో మనం బయటకు వద్దామని ప్రయత్నం చేస్తాం, వచ్చేస్తాం.
ఇప్పుడు ఎంత పెద్ద వచ్చినాక నేరం పిచ్చి చేసినా. ప్రజలు మళ్ళీ ఓటేస్తారు మనకి. మనం మళ్ళీ దానికి ముఖ్యమంత్రులం అవుతాం. మళ్ళీ స్టోరీ మామూలే. అదే సార్. అంటే ఇప్పుడు ఎంత పెద్ద నేరం చేసినా గాని ఆ నేరానికి తగ్గట్టుగా డబ్బనేది మనం కడితే రిలీజ్ అయిపోవచ్చు అని చెప్పని అనుకోవచ్చా? డబ్బు కడతారా? కట్టరా కాదు. డబ్బు ఉంటే రిలీజ్ అవుతారనేది నా ఫీలింగ్. డబ్బు కడతారా? లంచం ఇస్తారా? ఇవ్వరా? ఇయ్యనే మనకు తెలీదు. జైలు అనవసరంగా లేనిపోని జైల్లో పెట్టిస్తావేంటి నన్ను? నన్ను లోపల బుక్ చేస్తానికి ట్రై చేస్తానంటున్నారా? లేదు సార్. లేదు సార్. అంటే చూస్తున్న వాస్తవాలన్నీ కూడా ఆ విధంగా కనిపిస్తున్నాయి కదా సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఆ కేసు 30 మంది వాదిస్తున్నారంటే మీరన్నట్టుగానే అవతల మంది 30 మంది అసలు వాదించడానికి ఏముంది వీళ్ళకి సార్? అంతమంది డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంతమంది లాయర్‌లను పెట్టి అంతంత పెద్దవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఫైట్ చేస్తున్నారంటే అసల నిస్సిగ్గుగా వెళ్తున్నారు దానికి. అంత పెద్ద లాయర్లు, కోట్లు తీసుకునే లాయర్లు ఇంత దురాగతం జరిగితే దీనికి మేము రాము అని చెప్పే ధైర్యం లేదా? అవును సార్. చెప్పాలి కదా! ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు వెళ్తున్నారు ఆ కోర్టులోకి? అంత అన్యాయంగా ఆ పిల్లని రేప్ చేసి చంపేస్తే ఎళ్లి కోర్టులోకెళ్ళి ఇంకా దాని గురించి సిగ్గు లేకుండా మనం మాట్లాడుతున్నామంటే మనం ఎంత దరిద్రంలో ఉన్నాం. ఆ కేసే కాదు ఇప్పుడు ఈ కోర్టులో ఉండే చాలా కేసులు డైరెక్ట్‌గా లాయర్‌లకి అందరికీ తెలుసు. అవతల కేసు ఒకడు తప్పని. తప్పు చేసిన వాడి సైడ్ మనం పోరాడి ఆయన్ని గెలిపిస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇంకేంటది? చట్టం దానికి కళ్ళు లేవు కాబట్టి ఏదైనా న్యాయమే అంటున్నారు. ఇది అన్యాయం కదా! అది. అదే సార్. మనం చట్టం అంతే అంటే మనం నోరు మూసుకు కూర్చోవాలి. మనకెందుకొచ్చింది? సార్ ఇప్పుడు సుప్రీం కోర్ట్ అనేది ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు మీద అయితే మాత్రం విరుచుకుపడడం కూడా జరిగింది సార్. ఎందుకనంటే గనక ఏదైతే కవిత గారు ఉన్నారో ఆమె పైన ఇప్పటికొచ్చి చార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా ఎందుకని మీరు ఇంకా బెయిల్ ఇవ్వలేదు. అదేవిధంగా సెక్షన్ 45 మీద నోటీసులు అనేవి కూడా జారీ చేసిన తర్వాత కూడా ఎందుకని ఆమెకి ఇంకా బెయిల్ అనేది ఇవ్వలేదు. ఇప్పటివరకు కూడా మీరు 164 రోజులు ఎందుకని ఆమెని రిమాండ్‌లో ఉంచారని చెప్పని దాని మీద కూడా సుప్రీం కోర్ట్ అనేది సీరియస్ అవ్వడం జరిగింది సార్. దీనిపైన ఎలా చూసుకోవాలి? అంటే లా అనేది ఒక్కొక్కరికి ఒకలా ఉంటదని చెప్పని భావించొచ్చా? అయ్యేముంది జగన్మోహన్ రెడ్డిని కూడా అంతకుముందు 16 నెలలు ఎట్టిపెట్టలేదా? లా అట్లాగే ఉంటుంది. లాకి దానికి ఒక పర్థం ఉండదు. ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా కొన్నిసార్లు ఉంచుతాం. ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కొన్నిసార్లు లోపల పెడతారు. మన కన్వీనియన్స్ గవర్నమెంట్ కన్వీనియన్స్ కోసం మనకి ఇష్టం ఉన్నోళ్ళని, ఇష్టం లేనోళ్ళని అట్లా లోపల వేయటం అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పటి నుంచి అలవాటైపోయింది. అదే ఇప్పుడు సార్. అంతే చేశారు. అంటే దానికి సంబంధించిన ప్రూఫ్‌లనేవి కూడా సబ్మిట్ చేయాలి కదా సార్ అప్పుడు? ప్రూఫ్‌లు తెస్తాం. దానికోసమే కదా లోపలేస్తున్నాం. ఓకే. ఎంక్వైరీ చేయటానికే కదా లోపలేస్తున్నాం. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏమందంటే ఆల్రెడీ నువ్వు ఛార్జ్ షీట్ ఫైల్ చేసావంటే ఇంకా అన్నీ వచ్చేసినాయి కదా నీకు సాక్ష్యాలు. అవును సార్. ఇంకా ఎందుకు లోపల ఉండాలి? పంపించేయండి ఇప్పుడు. ఎందుకు పైన కింద కోర్ట్ హైకోర్ట్ ఎందుకు ఆపింది? ఆపాల్సిన అవసరం లేదు కదా! అండ్ ఢిల్లీ హైకోర్ట్ నుంచి. వుమెన్ కదా! ఈవిడకి ఎందుకు వుమెన్‌కుండే చదువుకున్న అమ్మాయి కాబట్టి ఆవిడకేం చెప్పక్కర్లేదు అంటాడు. హ్మ్. చదువు లేనోళ్ళకి ఒక రూలు, చదువుకున్న వాళ్ళకి ఒక రూలు చట్టంలో లేదు, కాన్స్టిట్యూషన్‌లో లేదు. చదువుకున్నా, చదువు లేకపోయినా ఒకటే పద్ధతిగా ఉండాలి అని చెప్పి అది కూడా చెప్పింది. అది కూడా చెప్పి పంపించేయండి అన్నారు. పంపించేశారు. ఓకే సార్. అంటే ఇప్పుడు రేపొద్దున్న దీనికి సంబంధించి ఎటువంటి ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేస్తే ఆ తర్వాత ఎలా ఉండబోతుంది? ఇంక ప్రూఫ్‌లేముంది ఏమొచ్చినాయి వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్‌లున్నాయి, ఏం లేవో మనకు తెలీదు. ఛార్జ్ షీట్‌లో పెట్టారు కాబట్టి ఛార్జ్ షీట్‌లో ఏమున్నాయో చూసి దాన్ని బట్టి నడుస్తా ఉంటుంది కేసు ఇంకా. ఓకే సార్. ఇప్పుడు ఏదైతే బెయిల్ మీద వచ్చారో మళ్ళీ తనే మళ్ళీ తీసుకెళ్ళే అవకాశం ఏమైనా ఉంటదా అనుకోవచ్చా సార్? ఛార్జ్ షీట్ సీరియస్ అయితే ఎప్పుడైనా తీసుకెళ్తారు. ఆవిడ శిక్ష పడితే తీసుకెళ్తారు కదా! శిక్ష పడకపోతే వదిలేస్తారు. అదే సార్. అంటే ఇంకా ఈమెని లోపలేయటం అనేది ఉండదు ఇక. ఇంక ఉండకపోవచ్చు. అదే సార్. మీరు చెప్పినట్టుగానే ఈ కేసులో ఎలాగైతే కేజ్రీవాల్ గారు ఉన్నారో, అదేవిధంగా ఈ ఈ కవిత గారు ఎలా అయితే ఉన్నారో, మరి ఆయనకి, ఈమెకి డిఫరెన్స్ ఏంటి సార్? ఎందుకని ఆయన్ని లేట్ చేయడం జరుగుతుంది? ఆయన ముఖ్యమంత్రి ఈవిడ ఉట్టి ఎమ్మెల్సీయే కదా! అందుకని ఈవిడని వదిలేసారు. ఆయన్ని ఇంకో లోపల ఉంచారు. ఓకే సార్. అంటే ఇంకా పెద్ద ఏం వ్యక్తి. లేదు అన్నీ ఒకటే కదా! ఇప్పుడు ఒకటే కేసు. ఇప్పుడు కేజ్రీవాల్ గవర్నమెంట్‌కి ఈవిడ ఏజెంట్‌గా పనిచేసి అక్కడ లిక్కర్ బిజినెస్ చేసింది అనేది కేసు. అవును సార్. సో, ఆళ్ళు యాక్చువల్‌గా ఆ జీవో రద్దు కూడా చేశారు. ఒక 3 నెలల తర్వాత రద్దు కూడా చేశారు. సో, ఈవిడ మీద ప్రూవ్ అవ్వకపోతే ఆళ్ళ మీద ప్రూవ్ అవ్వదు కదా! ఇది కాకుండా జీవో కూడా రద్దు చేసి ఆ సిస్టమే లేదు. ఏదైతే దేని మూలనైతే ఈ కేసు ఉందంటున్నారో ఆ సిస్టమ్ నడవట్లే ఢిల్లీలో. అవును సార్. ఒరిజినల్ పాత సిస్టమే నడుస్తుంది. ఇంక కేసే లేదక్కడ. హ్మ్. కానీ లోపలేసారు వీళ్ళందరినీ. ఇంకేముంది లంచం తీసేసుకున్నారు. 100 కోట్లు తీసుకున్నారు, 200 కోట్లు తీసుకున్నారు అని చెప్పి చేస్తున్నారు. అదే ఓ పక్కన మరి ఆ బాండ్స్‌లో కనపడతానికి కళ్ళ ముందు కనపడ్డ బాండ్ల గురించి అయితే మాట్లాడటానికి లేదు. ఇప్పుడు కవిత డబ్బులు ఇచ్చిందని చెప్తున్నారు. తీసుకుందనో చెప్తున్నారు. మరి బాండ్లు కూడా ఇచ్చారు కదా డబ్బులు. బాండ్లు ఇచ్చిన వాళ్ళలో రిలీజ్ అవుతున్నారు కదా!
సో అది డైరెక్ట్ కనపడుతుందిగా. ఉమ్, ఇది ఇంకా ప్రూవ్ అవ్వలేకపోతుంది. ప్రూవ్ అయింది కదా. ఉమ్, మరి దాని మీద ఏం చేశారు శిక్ష? ఎవరిని వేస్తున్నారు? ఎవరికి వేస్తారు శిక్ష? ఉమ్. అదే సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.